ఇక జెరూసలేం మతయ్యపై దాఖలైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు గతంలో క్వాష్ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో జెరూసలేం మతయ్యకు ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. జెరూసలేం మతయ్యపై దాఖలైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు గతంలో క్వాష్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పిటిషన్ను కొట్టిపారేసింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి మత్తయ్యపై 2016లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏసీబీ 2016 జూలై 6వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు. ఈ కేసులో A2గా ఉన్న సెబాస్టియన్, A4గా ఉన్న మత్తయ్యలు దాదాపుగా 20 సార్లు ఫోన్లలో సంభాషించుకున్నారని కోర్టుకు తెలియజేశారు. దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మత్తయ్యను విచారించాల్సిన అవసరాన్ని పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు కేసును కొట్టివేసిందని చెప్పారు. ఈ వాదనను మత్తయ్య తరఫు న్యాయవాది ఖండించారు. ఆయన క్రైమ్ సీన్లో లేరని, కేసులో ఇరికించారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టిపారేసింది. దీంతో మత్తయ్యకు ఊరట లభించినట్లయింది.